ఆచార్యదేవ. హ్, ఏమంటివి? జాతి నెపమున సూత సుతునకు ఇందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట, ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది? అట్టి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది? మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? ఎంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుడి భార్య అయిన గంగా గర్భమును జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిస్తేవేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యకు ఉర్వశిపుతుడు కాడా. అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తిని చండాలాంగుని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెమడుచు మత్స్యగండి ఎందు మాతాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని మీ చేయి కీర్తింపబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? సందర్భావసరములను బట్టి క్షేత్రభేద ప్రాధాన్యములతో సంకరమైన మా ఈ కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అని ఈ వ్యర్థవాదములు ఎందులకు?